మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని బృందం కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు బయలుదేరింది. పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్తున్నారు. మంత్రి నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. మధ్యాహ్నానికి కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ బృందం చేరుకోబోతోంది. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు కేటీఆర్. నీళ్లు పోతున్నాయి, కింద పైన పొలాలు ఎండుతున్నాయి, ప్రభుత్వానికి తెలివి లేదు, చూపెట్టేందుకు పోతున్నాం. అది కూడా మరోవైపు కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగాం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగాం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జనగామ స్టేషన్ గణపూర్ లో పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. జనగామ పెంబర్తి జాతీయ రహదారిపై భారీగా పోలీసులను మోహరించారు. హనుమకొండలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతలను అరెస్ట్ చేయడంపై మండిపడుతున్నారు. పెంబర్తి గ్రామం వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ప్రభుత్వానికి తెలివి లేదు, చూపెట్టేందుకు పోతున్నాం. 5 o'clock అందరినీ తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే మా రామన్న కన్నెపల్లి పంప్ హౌస్ కి బయలుదేరిండు. రేవంత్ రెడ్డికి కథం ఇక దడ 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 రాత్రి నిద్ర పట్టిందో పట్టలేదో ఎన్నిసార్లు వచ్చిండో కళ్ళకు. మా కేసీఆర్ అత్తనే ఉంటాడు, మా కేటీఆర్ అయితే ఇక చెప్పనే చెప్పకు. మా కేసీఆర్ అంత మంచోడు కాదు. మా కేటీఆర్ తీసుకొచ్చి 1 by 1 తీసుకొస్తారు. ఇక వడ్లగొండ సర్పంచమ్మ, జనగాం వైస్ చైర్మన్, యూత్ లీడర్ సందీప్, మా ఎక్స్ ప్రెసిడెంట్ బండయాదీర్ అన్న, సిద్ధిలింగం అన్న, మా సర్పంచ్ సతీష్ గారు, మళ్ళా అన్న గొల్లం ఫ్యామిలీ మొత్తం పోయినా కానీ ఉంటాడు అన్న. ముందే తీసుకొచ్చి కూర్చోబెడతారు అన్నది. వస్తాం ఇంకా ఇవాళ స్టేషన్ నిండిపోవాలి, జనగాం నిండిపోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని బృందం కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు బయలుదేరింది. పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది కేటీఆర్, ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా. అదేవిధంగా ముందస్తుగా జనగాం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రీజ, ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అటు కన్నెపల్లి పంప్ హౌస్ లో వద్ద ఉన్నటువంటి నీటి లభ్యత, నీటి నిల్వలను పరిశీలించడానికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న తరుణంలో ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను అయితే అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి, జనగామ జిల్లాలోకి ఎంటర్ అయిన కేటీఆర్ ను పెంబర్తి వద్ద అడ్డుకొని ఆపారు. ఈ తరుణంలో పోలీసులకు కేటీఆర్ కు వాగ్వివాదం జరిగింది. ఈ తరుణంలో ఖచ్చితంగా ఒక ప్రజా ప్రతినిధిగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నేతగా నేను అక్కడికి వెళ్లి తీరుతానని పోలీసులతో వారించి ముందుకైతే సాగుతున్నాడు. అయితే కొంత లిమిటెడ్ గా అనుమతితో మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆందోళనలో అవకాశం లేకుండా శాంతి భద్రతలో విఘాతం కలగకుండా ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. ఈ తరుణంలో ముందుకు వెళ్తున్న తరుణంలో మరోసారి రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద, కోమాల వద్ద కూడా మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా కొంత వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు కేటీఆర్ పర్యటనను అయితే పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, నేడు కన్నెపల్లికి అయితే మేము చేరుకొని తీరుతాము. ఖచ్చితంగా అక్కడ నీటి లభ్యతను బాహ్య ప్రపంచానికి చూపిస్తాము. 1,00,000 క్యూసెక్ల నీటిని వృధాగా కిందికి కొనిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టును కుంగిందనే పేరుతోటి అటు ఆ నీటిని వినియోగించకుండా వృధాగా కిందికి వదిలేసి నీళ్లు లేవనే నేపంతో అయితే రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇప్పటికే ఇటు వర్షాభావ పరిస్థితులు చాలా
అనుకూలంగా లేవు. ఇప్పటికే 20% వర్షపాతం తగ్గింది. మరింత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు గోదావరి నీటి జలాలను వినియోగించుకోవాల అవసరం ఉంది. కాబట్టికే వాటిని మేము బాహ్య ప్రపంచానికి చూపించడానికి వెళ్తుంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ కూడా మీడియా ముఖంగా కొద్దిసేపటి క్రితమే జనగామ వద్ద కేటీఆర్ అటు ఆగ్రహం చేశాడు ప్రభుత్వం పైన, పోలీసుల పైన. ఇటు రఘునాథపల్లి వద్ద కూడా మరోసారి అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్. నీళ్లు పోతున్నాయి, కింద పైన పొలాలు ఎండుతున్నాయి, ప్రభుత్వానికి తెలివి లేదు, చూపెట్టేందుకు పోతున్నాం. అది కూడా అప్పుడా గత భయం ఎందుకన్నా? ఎక్కడున్నారు నరసయ్య గారు? వర్ధన్నపేటనే మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని బృందం కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు బయలుదేరింది. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్తున్నారు. మంత్రి నియోజకవర్గంలో కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. మధ్యాహ్నానికి కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ బృందం చేరుకోబోతోంది. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు కేటీఆర్. డిఎస్పీ ఎక్కడ ఎక్కడున్నారు? డిఎస్పీ ఎక్కడున్నారు? నరసయ్య గారు? వర్ధన్నపేటనే మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఇక కేటీఆర్ పర్యటన పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న సమయంలో కేటీఆర్ ని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నాయకులతో కలిసి కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించేందుకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా గత కొంతకాలం నుంచి వైపున వర్షాలు రావు అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ, మరోవైపున కన్నేపల్లి పంప్ హౌస్ లాంటి మేజర్ ఏదైతే పంప్ హౌస్లు ఉన్నాయో వాటి నుంచి వాటర్ రిలీజ్ చేయట్లేదు. ప్రస్తుతం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ ను రిలీజ్ చేస్తే, మోటార్లను ఆన్ చేస్తే ఖచ్చితంగా కింద ఎత్తునున్నటువంటి పంట పొలాలు అనేవి కొంత నీటితో పుష్కలంగా ఉంటాయి, కొంత ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అనేది ఇటు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి మాట. సో ఇక అందులో భాగంగానే ప్రభుత్వం ఈ మోటార్లను ఆన్ చేయకపోవడానికి సంబంధించి ఏదైతే గతంలో మేడిగడ్డ అన్నారంలో ఏర్పడినటువంటి మేడిగడ్డలో కొంత పిల్లర్లు కుంగిపోయినటువంటి విషయాలను తెలియజేస్తున్నారో అవన్నీ కట్టుకథలు. మోటార్లు అనేవి చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. వాటిని ఇమీడియట్ గా ఆన్ చేసి పంట పొలాలకు నీటిని రిలీజ్ చేయించాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తామన్నట్టు కూడా సందర్శించడానికి బీఆర్ఎస్ ఇతర నేతలతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. అయితే బీఆర్ఎస్ నేతలందరూ వెళ్తున్నటువంటి సందర్భంలోనే వరంగల్ హైవే పైన కొంత ఉద్రిక్త వాతావరణం అనేది కనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే కేటీఆర్ తో కలిసి ఇతర బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ అడ్డుకున్నారు. ముఖ్యంగా జనగాం దగ్గర కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డగించడం జరిగింది. అడ్డుకుంటూ తమకు పైనుంచి ఆదేశాలు అనేవి ఉన్నాయి, కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్ళాలి, ఇతర నాయకులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ వాళ్ళు కేటీఆర్ తో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ క్రమంలోనే పోలీసులతో తను వెళ్తున్నటువంటి పర్యటనకు సంబంధించి తను ఏదైతే కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించడానికి వెళ్తున్నటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని కేటీఆర్ పోలీసులకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. గత ఈ సంవత్సరం వర్షాలు పడవని చెబుతూ ఉన్నారు, ఎల్నినో ప్రభావం అనేది ఉంటుందని అంటున్నారు. కానీ కన్నేపల్లి పంప్ హౌస్ లాంటి మోటార్లను ఆన్ చేస్తే
పెద్ద వాటర్ అనేది వస్తుంది, పంట పొలాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ప్రభుత్వం ఏ రకంగా అయితే అబద్ధాలను చెబుతుందో అవి ఒట్టి కట్టుకథలు. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది వివరించడం కోసం మాత్రమే తాము వెళ్తున్నాము. ఎటువంటి ఆందోళనలు కానీ లేకపోతే గొడవలు చేయడానికి వెళ్ళట్లేదు. ఎందుకు మమ్మల్ని అడ్డగిస్తున్నారు అంటూ పోలీసులకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం కేవలం ఒకళ్లే వెళ్ళాలి అని చెబుతున్నటువంటి సందర్భంలో ఆ పక్కనే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి లాంటి నేతలు ఆ ఒకళ్ళనే ఎలా పంపిస్తారు, అది అందరం కలిసి వెళ్లి దాన్ని చూడాలనుకుంటున్నప్పుడు ఒకళ్ళే ఎందుకు వెళ్తారు అని అంటూ కూడా ఆ పోలీసులతో తాము సర్ది చెప్పేటువంటి ఆ ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు తమకు ఆదేశాలు ఉన్నాయి, కేవలం కేటీఆర్ ఒకళ్ళు మాత్రమే వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఎవరు వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా వాళ్ళందరినీ అడ్డగించినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం జనగాము ప్రాంతంలో మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. జనగామ స్టేషన్ గన్పూర్ లో ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ వైపు వెళ్లకుండా, అలాగే హన్మకొండలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాలలో ఉన్న నేతలని, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఆ పంప్ హౌస్ల వైపు వెళ్లకుండా, ప్రదేశానికి వెళ్లకుండా పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులు అనేవి ఇప్పుడు కొత్త నేతల్లో ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా ఏదైతే ఇన్సిడెంట్ కు సంబంధించి కొన్ని వ్యవహారాలు జరిగాయో, ముఖ్యంగా పరిపాలనలో అప్పుల విషయాలను లేవనెత్తడం కావచ్చు, లేకపోతే గురుకులాలలో పెద్ద ఎత్తున 2,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది జరిగింది, దాన్ని నిరూపిస్తామంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు చేసినటువంటి వ్యాఖ్యల ఇష్యూలో వైపున మంత్రులతో కలిసి తాము చర్చకు సవాలంటున్న సందర్భంలో కూడా పోలీసులు వాళ్ళ వరకు వెళ్లకుండా అడ్డగించడం జరిగింది. సో ఇప్పుడు మరలా తాము అక్కడ మోటార్లు పనిచేస్తాయి, మోటార్లను ఆన్ చేయట్లేదు, మేడిగడ్డలోని పిల్లర్లు కుంగిపోయినటువంటి సాకును చూపించి ప్రజలతో, రైతులతో చెలగాటమాడుతున్నారు, వ్యవసాయ పరిస్థితులను మరింత ఇబ్బందికరంగా మారుస్తూ ఉన్నారు అంటూ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగటం జరిగింది ఆ బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే ఇటు వరంగల్ జనగాం హైవే పైన కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మరి పోలీసులు వారిని అంటే ముందుకు కన్నెపల్లి పంప్ హౌస్ వరకు కేటీఆర్ ఒక్కడే వెళ్తారా, లేకపోతే తన బృందంతో కలిసి వెళ్తారనేది చూడాల్సి ఉంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. కదా పంపండి, మరి ఎందుకు నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని బృందం కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు బయలుదేరింది. పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్తున్నారు. మంత్రి నియోజకవర్గంలో కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. మధ్యాహ్నానికి కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ బృందం చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించడానికి బీఆర్ఎస్ ప్రతినిధులు, సీనియర్ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నట్టుగా